హలో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గోషమహల్ ఎమ్మెల్యే తెలంగాణ బీజేపీ నేత రాజాసింగ్కు ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. ఆయన మీద ఉన్న ద్వేషపూరిత ప్రసంగ కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్లో 5 పోలీస్ స్టేషన్లలో ఆయనపై విద్వేషపూరిత ప్రసంగం కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు మరోసారి ఇలాంటి ప్రసంగాలు చేయవద్దని హెచ్చరిస్తూ కేసులను కొట్టివేసింది. మహాశివరాత్రి సందర్భంగా ఆయన విడుదల చేసిన ఒక వీడియో కూడా వైరల్గా మారింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా హిందువుల దుకాణాల్లో మాత్రమే పూజా సామాగ్రి కొనుగోలు చేయాలని, పూజా సామాగ్రి కొనే ముందు అమ్మకందారుడు పవిత్రంగా ఉన్నారా లేదా చూసుకోవాలని, వారు బొట్టు ధరించి ఉన్నారా చూడాలని సూచించారు. ఇక ప్రతిరోజు స్నానం చేసే వారి వద్ద మాత్రమే పూజా సామాగ్రిని కొనుగోలు చేయాలని వీడియోలో సూచించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోషమహల్ ఎమ్మెల్యే తెలంగాణ బీజేపీ నేత రాజాసింగ్కు ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట కల్పించింది. ఆయన మీద ఉన్న విద్వేషపూరిత ప్రసంగ కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. హైదరాబాద్లో 5 పోలీస్ స్టేషన్లలో ఆయనపై విద్వేషపూరిత ప్రసంగ కేసులు నమోదయ్యాయి. ఇక ఈ కేసులపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు మరోసారి ఇలాంటి ప్రసంగాలు చేయవద్దని హెచ్చరిస్తూ కేసులను కొట్టివేసింది. మహాశివరాత్రి సందర్భంగా ఆయన విడుదల చేసిన ఒక వీడియో కూడా వైరల్గా మారింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా హిందువుల దుకాణాలు మాత్రమే పూజా సామాగ్రి కొనుగోలు చేయాలని, పూజా సామాగ్రి కొనే ముందు అమ్మకందారులు పవిత్రంగా ఉన్నారా లేదా చూసుకోవాలని, వారు బొట్టు ధరించి ఉన్నారా చూడాలని సూచించారు. ఇక ప్రతిరోజు స్నానం చేసేవారి వద్ద మాత్రమే పూజా సామాగ్రిని కొనుగోలు చేయాలని వీడియోలో సూచించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో అప్పుడు వైరల్గా మారింది.